నమస్కారం అండి. నా పేరు రవి. ఇవాళ మన ఛానల్‌లో ఇది వీడియో నంబర్ 27. ఈ వీడియోలో మీకు ట్రెండ్ బార్ వర్బ్ అన్న కాన్సెప్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేశాను. తర్వాత వర్బ్స్‌లో ప్రెటిరిటum, పర్ఫెక్ట్ ఫార్మ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇదంతా ఇంట్రొడక్షను. సో, ఇది అర్థం కావాలంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుండాలి. సో, నాకు గొంతు సరిగ్గా బాలేదు. వాయిస్ ఈ వీడియోలో సరిగ్గా రాకపోవచ్చు. సో, ఇప్పుడు వీడియో లోపలికెళ్దాం పదండి. సో, ఈ వీడియోలో మనం వర్బ్ టెన్సెస్ గురించి మాట్లాడదాము. సో, వర్బ్ టెన్సెస్ అంటే తెలుగులో చెప్తాను. ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్నది అనుకోండి. నేను వెళ్తున్నాను. ఇది ప్రెజెంట్. అదే పాస్ట్ టెన్స్ అనుకోండి దీనిది. నేను వెళ్ళాను అని చెప్తాము. సో, ఫ్యూచర్ టెన్స్ అని కూడా ఉంటుంది. నేను వెళ్ళబోతున్నాను నెక్స్ట్ వీక్ అలా చెప్పడం. సో, ఈ ఫ్యూచర్ టెన్స్ ఇప్పుడైతే మనం మాట్లాడట్లేదు. కానీ ప్రస్తుతానికి మనము 3 టెన్సెస్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఒకటి ప్రెజెంట్ టెన్స్, సెకండ్ వన్ పాస్ట్ టెన్స్, థర్డ్ వన్ పర్ఫెక్ట్ టెన్స్. సో, బ్లూ కలర్‌తోని సర్కిల్ చేశాను. ఫస్ట్ వన్ చూడండి. ఇంగ్లీష్ భాషలో ప్రెజెంట్ అంటాము. జర్మన్ భాషలో ప్రేజెన్స్ అంటాము. సో, క్వెషన్ హెడ్డింగ్‌లో చూడాలి. లేదంటే తప్పైపోతది ఆన్సరు. సెకండ్ వన్ పాస్ట్‌ని జర్మన్ భాషలో ప్రెటిరెటుమ్ అంటారు. థర్డ్ వన్ పెర్ఫెక్ట్‌ని పెర్ఫెక్ట్ అనే అంటారు. సో, ఈ పాస్ట్‌కి, పర్ఫెక్ట్‌కి తేడా ఏంటో ఇప్పుడు మాట్లాడదాము. ప్రెజెంట్ టెన్స్ అంటే మీకు తెలుసు. కరెంట్ సిట్యుయేషన్‌లో ఏదన్నా అవుతుందనుకోండి, దాన్ని డిస్క్రైబ్ చేస్తే ప్రెజెంట్ టెన్స్. పాస్ట్ ఎప్పుడు యూజ్ చేయాలి, పర్ఫెక్ట్ ఎప్పుడు యూజ్ చేయాలి ఇప్పుడు చెప్తాను. సో, ఇప్పుడు పాస్ట్ వర్సెస్ పర్ఫెక్ట్ డిఫరెన్స్ గురించి చెప్తున్నాను. పాస్ట్ అంటే ఆల్రెడీ అయిపోయిన దాని గురించి మనము ఎక్స్‌ప్లెయిన్ చేయడం. సో, మనము ఏదైనా రిటెన్ ఫామ్‌లో రాస్తున్నాం అనుకోండి, ఆల్రెడీ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ పుస్తకాలలో ఉంటాయి. అనగనగా ఒక రోజు ఇలా అయింది. లేదంటే 100 సంవత్సరాల క్రితం ఇలా అయింది. సో, ఈ బుక్ గానీ ఏదైనా డిస్క్రిప్షన్‌లో రిటెన్ ఫామ్‌లో ఎప్పుడో అయిన దాని గురించి రాస్తే దాన్ని పాస్ట్ అంటారు. లేదంటే ప్రెటిరేటుమ్ అనాలి. అదే పర్ఫెక్ట్ టెన్స్ అంటే కూడా ఎప్పుడో అయిన సంఘటనే కానీ మాట్లాడేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ నేను ఏం పని చేశానో నేను మా బాస్‌తోని చెప్తున్నాను అనుకోండి. అప్పుడు పర్ఫెక్ట్ ఫామ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదే మనం రిటెన్ ఫామ్‌లో ఎప్పుడో పాస్ట్ వీకో 1 మంత్ బ్యాకో అయింది ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటే మనము ప్రెటిరెటుమ్ లేదా పాస్ట్ టెన్స్‌లో రాయొచ్చు. సో, ఇప్పుడు 2 వర్బ్స్ తీసుకున్నాను. స్టుడియరన్ అండ్ కామన్. ఓకే. వీటిని డిఫరెంట్ టెన్సెస్‌లో రాద్దాము. స్టుడియరన్ అన్నది ప్రెజెంట్ టెన్స్. దీనిది పాస్ట్ టెన్స్ స్టుడియర్ట. పర్ఫెక్ట్ టెన్స్ స్టుడియర్ట్. పాస్ట్ టెన్స్‌కి ఒక చిన్న టిప్ చెప్తాను. కొన్ని వర్బ్స్‌కి పాస్ట్ టెన్స్‌లో టీఈ యాడ్ చేయాలి ఎండింగ్‌లో. దీనిది కాంజుగేషన్ అని మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఎ టిప్ గుర్తుపెట్టుకోండి. స్టుడియరన్ పాస్ట్ టెన్స్ స్టుడియర్ట. ఓకేనా? ఆ విధంగా ఎండింగ్‌లో టీఈ వస్తది. తర్వాత పర్ఫెక్ట్ టెన్స్‌లో ఆ ఈ తీసేసేయండి. స్టుడియర్ట్. ఓకేనా? వీటి గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే. సో, ఇలానే నేర్చుకోండి. మీకు ఒక డిఫరెంట్ వీడియోలో ఇది ఎలా ప్యాటర్న్ చేంజ్ అవుతుందో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సెకండ్ వన్ వర్బ్ కామన్. పాస్ట్ టెన్స్ కామ్, పర్ఫెక్ట్ టెన్స్ ఇస్ట్ గెకామెన్. ఇక్కడ ఇస్ట్ ఎందుకు వచ్చిందో ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక గ్రామర్ టాపిక్ ఉంది. బెవేగుంగ్స్ వెర్బెన్ అని. అంటే వర్బ్స్ ఆఫ్ మోషన్. అంటే ఒక పొజిషన్‌లో స్టార్ట్ అయ్యి ఇంకో పొజిషన్‌లో ఎండ్ అయిందనుకోండి. దాన్ని వర్బ్స్ ఆఫ్ మోషన్ అంటారు. అంటే బెవేగుంగ్స్ వెర్బెన్. సో, ఇట్లాంటి వర్బ్స్ పర్ఫెక్ట్ ఫామ్‌లో ఎప్పుడు కూడా ఇస్ట్ వస్తుంది. చూడండి పైన కామన్, పాస్ట్ టెన్స్ కామ్, పర్ఫెక్ట్‌లో ఇస్ట్ గెకామెన్. ఇది ఇస్ట్ ఎందుకు వచ్చిందంటే ఇట్ ఈస్ ఎ వర్బ్స్ ఆఫ్ మోషన్. సో, ఈ ఇస్ట్ గెకామని 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ రాశాను. అర్థం చేసుకోండి. ఇస్ట్ అనేది సైన్ వర్బ్. ఓకే. సో, కాంజుగేషన్ సబ్జెక్ట్ బట్టి చేంజ్ అవ్వాలి. ఇక్కడ ఇస్ట్ గెకామెన్ అంటే హీ కేమ్ అని అర్థం. అదే ఒక గ్రూప్ వచ్చారనుకోండి, మేము వచ్చామని చెప్పాలనుకోండి, వియర్ సింద్ గెకామెన్ అంటే వీ కేమ్ అని అర్థం. సో, అర్థం చేసుకోండి. ఈ కాంజుగేషన్ ఇస్ట్ గెకామెన్ అన్నది సబ్జెక్ట్ లేదా పర్సనల్ ప్రొనోమెన్ బట్టి చేంజ్ అవుతుంది. ఒక్కోళ్ళు ఉంటే ఇస్ట్ గెకామెన్. చాలామంది ఉన్నారు కాబట్టి వియర్ సింద్ గెకామెన్ అయింది. సో, ఈ కాంజుగేషన్ అర్థం చేసుకోండి.
జర్మన్ భాషలో ఇంకో కాన్సెప్ట్ ఉంది. హిల్ఫ్స్ వర్బ్ అంటే హెల్పింగ్ వర్బ్ అని అంటారు. సో, ఒకటి మోర్ దాన్ 1 వర్బ్స్ వచ్చినప్పుడు హిల్ఫ్స్ వర్బ్ యూజ్ చేస్తాము. ఇదొక సెపరేట్ టాపిక్. అది ఫ్యూచర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. 3 హిల్ఫ్స్ వర్బ్స్ ఉన్నాయి. ఒకటి హాబెన్, ఒకటి సైన్, ఇంకొకటి వెర్డెన్. వెర్డెన్ యూజువల్లీ మనం ఫ్యూచర్ టెన్స్‌కి వాడతాము. ఇష్ వెర్డ ఆర్స్ట్ సైన్ అంటే ఐ వాంట్ టు బి డాక్టర్ అని అర్థం ఫ్యూచర్ టెన్స్లో. ఇంకొకటి హింట్ కింద రాశాను, ప్రెజెన్స్ ఆర్ గెగెన్వార్ట్. జర్మన్ భాషలో ప్రజెంట్ టెన్స్కి 2 వర్డ్స్ ఉన్నాయి. ఒకటి ప్రెజెన్స్, సెకండ్ వన్ గెగెన్వార్ట్. సో ఎగ్జామ్లో ఎప్పుడు కూడా హెడ్డింగ్ చదవాలి, వాళ్ళు ఏం అడుగుతారో దాన్ని బట్టి వర్బ్ కరెక్ట్గా కాంజుగేషన్ చేయాలి. ప్రెజెన్స్ ఆర్ గెగెన్వార్ట్ అంటే ప్రజెంట్ టెన్స్, ప్రెటిరేటమ్ అంటే పాస్ట్ టెన్స్, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్ ఎప్పుడు అయిన దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఎస్పెషల్లీ రిటర్న్ ఫామ్లో, ఈమెయిల్ రాయడంలో, బుక్లో ఇట్లాంటివి పాస్ట్ టెన్స్లో ప్రెటిరేటంలో రాస్తారు. అదే అయిపోయిన సంఘటనని మనం ఎవరికైనా చెప్తున్నాం అనుకోండి, అప్పుడు పర్ఫెక్ట్ ఫామ్లో చెప్పాలి. సో బెవేగుంగ్ వర్బ్ అంటే వర్బ్స్ ఆఫ్ మోషను. పర్ఫెక్ట్ టెన్స్లో సైన్ వస్తుంది కాంజుగేషను. అంటే ఇక్కడ నేను ఒక 5 వర్బ్స్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇక్కడ ఇస్ట్ పెట్టి రాశాను, ఎందుకంటే డిక్షనరీలో యూజువల్లీ ఇస్ట్తోనే ఉంటుంది. సో ఫస్ట్ వన్ గెహెన్, పాస్ట్ టెన్స్ గింగ్, పర్ఫెక్ట్ టెన్స్ ఇస్ట్ గెగాంగెన్. నంబర్ 2 రెనెన్. రెనెన్ అంటే టు రన్. ఓకే, రెనెన్, రాంటా, ist gerannt. Number 3, fahren. For is the past tense, ist gefahren. ఇది perfect tense. Number 4, fliegen, past tense, flog, perfect tense, ist geflogen. Number 5, laufen. Laufen అంటే to run. Laufen, preteritum lief, పర్ఫెక్ట్ టెన్స్ ఇస్ట్ గెలౌఫెన్. ప్రెటరేటమ్ అన్న పాస్ట్ టెన్స్ అన్న ఒకటే. సో నెక్స్ట్ స్లైడ్లో థ్రెన్ బార్ వెర్బెన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ మళ్ళీ ఒకసారి వర్బ్ కాంజుగేషన్ రివైజ్ చేసుకోవాలి. దీని బేసిస్ మీదనే అది ఉంటుంది. ఓకే, సో నేను ఒక వర్బ్ తీసుకున్నాను, కామన్ అంటే టు కమ్. దీనిది పాస్ట్ టెన్స్ అంటే ప్రెటరేటమ్ కామ్, పర్ఫెక్ట్ ఈజ్ ఇస్ట్ గెకామెన్. సో ఇప్పుడు ఫస్ట్ పర్సన్లో మీకు ఫార్ములా చెప్పాను. ఇష్ వచ్చినప్పుడు ఎండింగ్ ఈ వస్తుంది, వియర్ వచ్చినప్పుడు ఎండింగ్ ఈఎన్ వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇష్ కామా సింగులర్లో, ప్లూరల్లో వియర్ కామన్. ఇప్పుడు సెకండ్ పర్సన్ ఇన్ఫార్మల్లో డూ వచ్చినప్పుడు ఎండింగ్ ఎస్టీ వస్తుంది, ఇయర్ వచ్చినప్పుడు ఎండింగ్ టీ వస్తుంది. సో డూ ఏంటంటే ఒక్కోళ్ళతోని ఇన్ఫార్మల్గా మాట్లాడుతున్నప్పుడు. ఒక్క ఫ్రెండ్ అనుకోండి డూ వాడాలి, అదే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి ఇయర్ వాడాలి. సో ఇయర్ వచ్చినప్పుడు కామ్ట్ అవుతుంది ప్లూరల్లో. ఇప్పుడు థర్డ్ పర్సన్ అతడు, ఆమె, అది గురించి మాట్లాడినప్పుడు సో ఎర్ఎస్సిలో ఎండింగ్ టీ వస్తుంది, అదే సి ప్లూరల్లో ఈఎన్ వస్తుంది ఎండింగ్. సో ఎర్ కామ్ట్, ఎస్ కామ్ట్, సి కామ్ట్. అదే ప్లూరల్ ఉందనుకోండి సి కామన్, వాళ్ళు వస్తున్నారని చెప్పాలనుకున్నారు అనుకోండి సి కామన్ అని చెప్పాలి. ఇక లాస్ట్ వన్ ఫార్మల్గా మాట్లాడినప్పుడు సింగులర్ అయినా ప్లూరల్ అయినా సి కామన్. ఇదంతా మళ్ళీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే సేమ్ టేబుల్ని థ్రెన్ బార్ వర్బ్లో ఏ విధంగా చేంజ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికోసం. సో ఈ స్లైడ్లో థ్రెన్ బార్ వర్బ్ అంటే ఏందో డిస్కస్ చేద్దాము. సో వర్బ్ వర్సెస్ థ్రెన్ బార్ వర్బ్. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ రాశాను, ఒక నార్మల్ వర్బ్ తీసుకున్నాను, కామన్ అంటే టు కమ్. సెంటెన్స్ ఎర్ కామ్ట్ హైట నిస్ట్, అతని వల్ల రావట్లేదు. ఇప్పుడు సెకండ్ వన్ థ్రెన్ బార్ వర్బ్ ఎగ్జాంపుల్. జర్మన్ భాషల్లో కొన్ని వర్బ్స్ని థ్రెన్ బార్ వర్బ్స్ అంటారు. అవి మనం నేర్చుకున్నప్పుడే వచ్చేస్తుంది ఆటోమేటికల్లీ. సో ఫోకస్ చేయాలన్నట్టు, ఈ పలానా వర్బ్ థ్రెన్ బార్ వర్బ్ అని నేను చెప్తాను. థ్రెన్ బార్ అంటే ఇట్లా బ్రేక్ అవుతుంది. ఇప్పుడు చేతిలో కిట్ క్యాట్ పెట్టుకొని ఇట్లా బ్రేక్ చేసారు అనుకోండి 2 ముక్కలు అవుతుంది కదా, అదేవిధంగా ఈ థ్రెన్ బార్ వర్బ్స్ కూడా 2 వర్డ్స్గా బ్రేక్ అవుతాయి అన్నట్టు. ఏ విధంగా అవుతుందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక థ్రెన్ బార్ వర్బ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, అన్కామన్ అంటే టు అరైవ్. ఓకేనా, సో ఈ అన్కామన్ అన్న వర్బ్ని 2 ముక్కలుగా విడగొట్టాలి. సో కింద ఒక సెంటెన్స్ రాశాను, డెర్ సూక్
కామ్ట్, హొయిట్, నాయిన్ ఓవర్ అన్. సో చూడండి, అన్‌కామన్‌లో అన్ అన్న పార్ట్ సెంటెన్స్ చివరికి వచ్చేసింది. సో ఇప్పుడు చూడండి, మంచిగా అర్థమవుతది. అన్‌కామన్ అన్న వర్బ్‌ని సెంటెన్స్‌లో ఏ విధంగా వాడాం. డెర్ జూగ్ కామ్ట్, హొయిట్, నాయిన్ ఓవర్ అన్. సో అన్‌కామన్‌లో అన్ అన్న అక్షరం ప్రిఫిక్స్ కాస్త సెంటెన్స్ ఎండింగ్‌కి వెళ్ళింది. తర్వాత ఈ కామన్ అన్నది అన్ తర్వాత వచ్చిన కామన్ వర్బ్ సెకండ్ పొజిషన్‌లోకి వెళ్ళింది. అంటే డెర్ జూగ్ కామ్ట్. అర్థమైందా? సో ట్రెన్ బార్ వర్బ్ ఏంటంటే, ఒక వర్బ్‌ని 2 ముక్కలుగా విడగొట్టి స్టార్టింగ్‌లో ఉన్న ప్రిఫిక్స్‌ని సెంటెన్స్ ఎండింగ్‌లో పెట్టాలి. అండ్ ఈ వర్బ్ యాజ్ యూజువల్ సెకండ్ పొజిషన్‌కి వెళ్తుంది. అంటే అన్‌కామన్ అన్న వర్బ్‌లో అన్ అన్నది సెంటెన్స్ ఎండింగ్‌కి వెళ్తే, కామన్ అన్నది సెకండ్ పొజిషన్‌లోకి వెళ్ళిందని అర్థం. సో ఈ ట్రెన్ బార్ వర్బ్స్ ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇప్పుడు ఈ ట్రెన్ బార్ వర్బ్ అన్‌కామన్‌ని మనం ఒక టేబుల్ స్ట్రక్చర్‌లో వర్బ్ కాంజుగేషన్ ఎలా చేయాలో నెక్స్ట్ స్లైడ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు అన్‌కామన్ అన్న వర్బ్ కాంజుగేషన్ చూద్దాము. అన్‌కామన్ ప్రెజెంట్ టెన్స్, ప్రెటిరేటంలో కామ్ అన్, పర్ఫెక్ట్లో ఇస్ట్ అంగ్ కామన్. గుర్తుంచుకోండి, ట్రెన్ బార్ వర్బ్లో ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్లో అన్‌కామన్ ఉంది కదా, ఈ రెండిటి మధ్యలో జీఈ రాయాలి. సో ట్రెన్ బార్ వర్బ్స్ పర్ఫెక్ట్లో ఎప్పుడు కూడా జీఈ అన్నది మధ్యలో వస్తుంది. అండ్ ఈ పర్ఫెక్ట్లో ఇస్ట్ అంగ్ కామన్. ఇస్ట్ ఎందుకు వచ్చింది అంటే, అన్‌కామన్ ఈజ్ అ వర్బ్ ఆఫ్ మోషన్. ఒక ప్లేస్లో స్టార్ట్ అయ్యి ఇంకో ప్లేస్లో ఎండ్ అయింది కాబట్టి ఇది వర్బ్స్ ఆఫ్ మోషన్. అందుకే ఇస్ట్ అంగే కామన్ అయింది. సో ఇప్పుడు ఫస్ట్ పర్సన్లో ఇష్, కామా, డాట్ 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 అంటే సెంటెన్స్ అన్. అదే వియర్ కామన్ డాట్ 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 అని రాశాను. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇష్ కామా నాయిన్ ఓవర్ అన్ అంటే ఐ విల్ అరైవ్ ఎట్ 9 o'clock. అదే ప్లూరల్లో చెప్పాలనుకోండి, వియర్ కామన్ నాయిన్ ఓవర్ అన్ అంటే మేము 9 o'clockకి వస్తామని అర్థం. అదేవిధంగా సెకండ్ పర్సన్ దు కామ్స్ట్ అన్, ఇయర్ కామ్ట్ అన్. సో ఇప్పుడు థర్డ్ పర్సన్ ఎర్ కామ్ట్ అన్, ఎస్ కామ్ట్ అన్, సి కామ్ట్ అన్. ప్లూరల్లో సి కామన్ అన్. ఇక ఫార్ములా కూడా అంతే, సి కామన్ అన్, సి కామన్ అన్. సో ఇప్పుడు కంపేర్ చేయండి. ఇంతకుముందు నేను కామన్ పైన వర్బ్ కాంజుగేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ థింగ్ ట్రెన్ బార్ వర్బ్ కూడా సేమ్ ఉంటుంది వర్బ్ కాంజుగేషన్. జస్ట్ ఆ ప్రిఫిక్స్ మాత్రము సెంటెన్స్ ఎండింగ్లో రాయాలి. దీన్ని ట్రెన్ బార్ వర్బ్ అంటారు. సో ట్రెన్ బార్ వర్బ్ అంటే ఏంటంటే, ఒక కిట్ క్యాట్ని ఇరగొడితే 2 ముక్కలు ఏ విధంగా అవుతుందో అదేవిధంగా ఒక వర్బ్ని విడగొడితే 2 ముక్కలు అయినప్పుడు ఆ వర్బ్లో ప్రిఫిక్స్ ఉంటుంది కదా, ముందున్న అక్షరము, అది కాస్త సెంటెన్స్ ఎండింగ్లోకి వెళ్తుంది. సో ఇప్పటి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో రాయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.